సార్ మాట్లాడాడు, ఓకేనా. ఇప్పుడు 2500 మహిళలకు ఇవ్వకున్నా పర్వాలేదు, అత్తలకు 4000 ఇవ్వకున్నా పర్వాలేదు, ఓకేనా. ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి 6 హామీలు ఇవ్వకున్నా పర్వాలేదు ఇప్పుడున్న ప్రభుత్వం. కానీ ఒక ఇంట్లో ఒక పెద్ద దిక్కుగా ఉండి ఒక తల్లికి, తండ్రికి, భార్యకు, పిల్లలకు భర్తగా ఉన్నటువంటి ఒక కిరీటం చనిపోతే ఆ బిడ్డ ఆయన పేరు మాగంటి గోపినాథ్ గారి పేరు జ్ఞాపకం చేసినప్పుడల్లా చనిపోయే ముసలమ్మ కూడా ఏడుస్తుంది. ఎందుకంటే అది భార్యాభర్తల బంధం. అట్ట ఏడ్చిన బిడ్డ స్టేజ్ మీద ఉండి ఆయనను పొగుడుతుంటే ఆయన చేసినటువంటి అనేక పథకాలు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఈ ప్రాంతం వల్ల పంచిపెట్టి 100% ఫుల్ఫిల్ అయ్యిండు. అట్లాంటి బిడ్డ తన భర్త జ్ఞాపకం వస్తే స్టేజ్ మీదకి పోయి నువ్వు ఏడవంగానే ఓట్లేస్తారంటే ప్రజల కొరకు, ప్రజల చేత ప్రజలు ఓటేస్తే నువ్వు అధికారాన్ని చేజెక్కించుకొని అట్ట ఏడుస్తున్నటువంటి ఒక స్త్రీని అవమానపరిస్తే ఈ 4 కోట్ల స్త్రీలు ఏమైపోలే. అందుకనే నల్లగొండ రవిగా ఒక పాట రాశాను. చెల్లెమ్మ నీ పల్లెల్ల నీళ్లు కారెనా, సునీతమ్మ నీ భర్త లేడనే బాధనా, చెల్లెమ్మ నీ కళ్ళల్లో నీళ్లు కారెనా, సునీతమ్మ నీ భర్త లేడనే బాధనా. ఉద్యమ నేత కేసీఆర్కు నచ్చిన లీడర్ అమ్మా, నీ భర్త ప్రజల కోసమే సేవలు చేస్తూ ప్రాణాలు విడిచనమ్మా. ఉద్యమ నేత కేసీఆర్కు నచ్చిన లీడర్ అమ్మా, నీ భర్త ప్రజల కోసమే సేవలు చేస్తూ ప్రాణాలు విడిచనమ్మా. ఆ పైనున్న దేవుడు పలకరించి నిన్ను పదవిలో నిలబెడతాడు, ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారు. చెల్లెమ్మ నీ కళ్ళల్లో నీళ్లు కారెనా, సునీతమ్మ నీ భర్త లేడనే బాధనా. జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై తెలంగాణ.